ధ్యానాన్ని ఈ యోగానికి పరిచయం చేసి ప్రతి వ్యక్తి ధ్యానం చేయొచ్చని, ధ్యానానికి ఎవరైనా అర్హులేనని విస్తారంగా ఈ యుగంలో ప్రచారం చేస్తూ అందరి హృదయాల్లోకి, అందరి ఇళ్లలోకి ధ్యానం తీసుకొచ్చిన పరమ గురువు అయిన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ మనం కార్యక్రమం ప్రారంభిద్దాం. టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి, కొన్ని వందల రకాల ధ్యానాలు ఉన్నాయి. అందులో సులువైన ధ్యానం ఆనాపానసతి ధ్యానం, అంటే శ్వాసతో అనుసంధానమయ్యి ధ్యానం, ఎటువంటి వదలకుండా సంసారంలోనే ఉంటూ నిర్వాణంలో ఉండే మార్గం చూపించేది ఈ ఆనాపానసతి ధ్యానం. సో పిరమిడ్లో ధ్యానం చేస్తే మరింత శక్తి కాబట్టి పిరమిడ్ అన్న శక్తిని జోడించారు కాబట్టి పిరమిడ్ ధ్యానం అని వచ్చింది. సో ఫైనల్గా ఎన్నో వందల వేల రకాల ధ్యానాల్లో ఒక ప్రత్యేకత, సులువైన మార్గం బోధించేది ఈ ఆనాపానసతి ధ్యానం. ఈ ఆనాపానసతి ధ్యానానికి ఆద్యుడు బుద్ధుడు. ఈ బుద్ధుడు ఈ ఆనాపానసతి ధ్యానాన్ని ఎలా కనిపెట్టాడంటే, అంటే అంతకు ముందే ఉంది, ఇది ఎన్నో ఎన్నో యుగాల నుంచి ఉంది, కాకపోతే డిఫరెంట్ నేమ్స్తో ఉంటుంది. బుద్ధుడు తన జీవితంలో అంతా పర్యటన చేసి సత్యంగా అనుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి 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 అన్నీ ఫెయిల్ అయ్యాక, విఫలం అయ్యాక, అంటే ఆయన టార్గెట్ ఏంటంటే మానవుడు ఆనందంగా ఎలా ఉండాలి, అదే ఆయన టార్గెట్. మోక్షం రావాలంటే ఏం చేయాలి, స్వర్గలోకాలు రావాలంటే ఏం చేయాలి, లేకపోతే పూర్ణలోకాలు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, సత్యలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి, బొందితో కైలాసం వెళ్ళాలంటే ఏం చేయాలి, ఈ కాదు బుద్ధుడి యొక్క టార్గెట్. బుద్ధుడి యొక్క టార్గెట్ మానవుడు ఆనందంగా ఎలా జీవించాలి, అంతే బుద్ధుడి టార్గెట్, ఇంకేం లేదు ఫ్రెండ్స్. మానవుడు లాంగ్ లైఫ్ ఎలా జీవించాలి, అది కూడా ఆనందంగా ఎలా జీవించాలి, అనారోగ్యాలు లేకుండా ఎలా జీవించాలి, సమస్యలు లేకుండా ఎలా జీవించాలి, సంతోషాలతో ఎలా జీవించాలి, ఇది ఆయన అన్వేషణ. దానికోసం ఆయన ఎన్నో తన మీద తన ప్రయోగాలు చేసుకున్నాడు. అన్ని ప్రయోగాలు సక్సెస్సే, అన్నీ అయిపోయినాయి. కానీ ఆయనకు ఆన్సర్ రాలా. ఎందుకంటే ఆయనకు కావాల్సింది మోక్షం కాదు. ఎక్కడికి వెళ్ళినా తలకిందులు తపస్సు మోక్షాన్ని సాధించు, లేకపోతే కోరికలను సాధించు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మానవుడు ఆనందంగా ఉంటాం, అది కూడా ఎలాగా? కామన్ పీపుల్ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? కామన్ పీపుల్ అన్ని సర్వసంగ పరిత్యాగులు, లేకపోతే వాళ్ళు కాదు, ఏం చేయాలి అనేది ఆయన అన్వేషణ చేసినప్పుడు ఆయన అన్నిట్లో అన్నీ చూసినా ఏది ఫలితం వల్ల డొక్కండించుకున్నాడు, భోజనం మానేశాడు, తలకిందలు తపస్సులు చేశాడు, ఒంటికాల మీద చేశాడు, నీళ్ళలో మునిగి చేశాడు, నీళ్ళలో తేలి చేశాడు, ఎన్నో 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 శ్వాసను కుంభించి చేశాడు, లేకపోతే ఇంకా అసలు చెప్పకర్లా అన్నీ చేశాడు. అన్నీ ఆయనకు తృప్తిని వల్ల. ఇక ఆఖరికి ఒకరోజు నిరుత్సాహంతో ఇంకేంటి నా గమ్యం ఏంటి, నేను ఎక్కడున్నాను అని చెప్పి ఆలోచించుకుంటూ ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు, బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు ఆయన అనుకోకుండా అలా కళ్ళు మూసుకొని అలా చూస్తూ కూర్చున్నప్పుడు ఆయన అనుకోకుండా తన శ్వాస యొక్క ప్రవాహాన్ని గమనించడం మొదలుపెట్టాడు. శ్వాస ఇలా ప్రవహిస్తూ వెళ్తాం గమనిస్తున్నాడు. అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు కీచైన్ ఇలా తిప్పుతాం చూడు, అలాగా ఆయన ఇలా కూర్చొని ఇలా చూస్తున్నప్పుడు అప్పుడు ఆ కనెక్టివిటీ దొరికింది. ఎప్పుడైతే ఆయన ఆ కుండలిని యాక్టివ్ అయిపోయిందో, సరసరమని వెళ్ళిపోయిందో, మొత్తం సహస్రారం నుంచి అన్నీ చూసుకున్నాడు. తెల్లవారుజాముడికి అంటే రాత్రి కూర్చున్నప్పుడు తెల్లవారుజాముకి 1వ జాము, 2వ జాము, 3వ జాము టక గత జన్మలను చూసుకున్నాడు, తన ఆత్మను తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకు సత్యం అర్థమైపోయి ఓ ఐఎమ్ నాట్ బాడీ, ఐఎమ్ ద సోల్, నేను ఈ భూలోకం వచ్చాను, నా సాధన చేసుకొని ఉన్నతత్వాన్ని సాధించుకోవాలి అని అప్పుడు మానవులకు అష్టాంగ యోగం తయారు చేసి ఇచ్చాడు. తర్వాత ఆనందకరమైన జీవితం ఎలా జీవించాలో చెప్పారు. అందులో ఆ అష్టాంగ మార్గంలో అసలైనది ఒకటి సరి అయిన ధ్యానము, ఆనాపానసతి ధ్యానము. సరికాని ధ్యానాలు కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం దీనిలో ఇంకా లోతుకి వెళ్తే ఆ ధ్యానంలో అష్టాంగ యోగంలో ఉన్న బుద్ధుడిచ్చిన ఆనాపానసతి ధ్యానంలో అందులో ప్రత్యేకత ఏంటంటే మళ్ళీ అందులో స్టేజెస్ ఉన్నాయి. సో ఈ ధ్యానం ఇక్కడ ప్రారంభమైన ధ్యానం ఇలా జర్నీ చేసుకుని ఇక్కడికి రావాలి. అందులో టైప్స్ ఉన్నాయి, స్థితులు ఉన్నాయి, స్థాయిలు ఉన్నాయి అన్నమాట. ఓకే, స్టేజెస్ ఆఫ్ మెడిటేషన్. ఇది టైప్స్ ఆఫ్ మెడిటేషన్ కదా. టైప్స్ ఆఫ్ మెడిటేషన్ అంటే ఆనాపానసతి ధ్యానము, కుండలిని ధ్యానము, రకరకాలు ఉన్నాయి. ఆనాపానసతి ధ్యానంలోనే స్టేజెస్. ఇది పితామహ పత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, స్టేజెస్ ఆఫ్ మెడిటేషన్. ఎందుకంటే స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ అర్థమైతేనే మన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వస్తాయి. లేకపోతే మన మనస్తాపం చెందుతుంది. నేను ఇంత ధ్యానం చేశాను, ఎందుకు అనారోగ్యం వచ్చింది, నేను ఇంత ధ్యానం చేశాను, ఎందుకు నా బాధ కలిగింది, నేను ఇంత ధ్యానం చేశాను, నాకు ఎందుకు అలా వచ్చింది, ఇవన్నీ మనకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని స్టేజ్ ఆఫ్ మెడిటేషన్, మీ యొక్క ధ్యానము ఏ స్థితిలో ఉంది, ఎక్కడుందో తెలుసుకోవాలి. అందుకని దానికి 5 దశలు చెప్పుకున్నాం. మొట్టమొదటి దశ ప్రైమరీ స్టేజ్.
ప్రైమరీ దశలో ధ్యానం. దీన్ని ధ్యానం చేస్తుంటారు, అప్పుడప్పుడు చలిస్తుంటారు. అంటే ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు అనమాట, ధ్యానంలోకి వస్తారు. మనం ధ్యానము చెప్తాం రండి అనగానే మొట్టమొదటి రోజు అబ్బా కిక్కిరిసిపోతారు జనం. చోటు కూడా ఉండదన్నమాట, ఫుల్ జనం ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మొదటి రోజు వస్తారు, ధ్యానంలో కూర్చోగానే మొదటి దశ ఆసనం, హాయిగా కూర్చుంటారు. కూర్చున్న తర్వాత కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనించండి అని చెప్తుంటాం మొదటి దశలో. ఇది వాళ్ళు అలా కూర్చొని కాసేపు ఇలా ఆలోచించుకొని మేము అంటే నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. వాడు ఊగుతూ ఉంటారు, ఇలా అంటుంటాడు, మధ్యలో ఇలా అంటుంటాడు, మధ్యలో చూస్తుంటాడు. మేము మైక్లో చెప్తుంటాం దయచేసి ఎవరో కళ్ళు తెరవద్దు అంటుంటాం. ఎందుకంటే ఒక మనిషి కథలు కానీ మాకు అర్థమైపోద్ది, వీళ్ళ కథ మాకు ముందున్న వాళ్ళు అర్థం అవుతుంటారు ఎవరెవరు ఏ స్టేజ్లో ఉన్నారు. ఓకే, సో వాళ్ళు మనసు చెలిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంకా ధ్యానం అన్నది వాళ్ళకి పట్టలేదు, మొదటి దశ ఇది, ప్రైమరీ స్థాయి. కానీ అక్కడ దాకా వచ్చారు సంతోషం, అసలు ధ్యాన కేంద్రంకి వచ్చారు సంతోషం, ధ్యానంలో కూర్చున్నారు సంతోషం. ఎన్నో జన్మల తర్వాత ఇది మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ దశ ప్రైమరీ స్టేజ్. ఈ ప్రైమరీ స్టేజ్లో ఫస్ట్ కూర్చున్నారు కానీ మనసు చెలిస్తూనే ఉంటుంది. మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక విషయం, మీరు ఇప్పుడు ప్రైమరీ స్టేజ్, మిడిల్ స్టేజ్, హై స్కూల్ స్టేజ్, కాలేజ్ స్టేజ్, యూనివర్సిటీ స్టేజ్, 5 స్టేజ్లు ఉంటాయి. ఈ ప్రైమరీ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఎంతో సాధన చేసి మీరు హై స్కూల్ స్థాయికి వచ్చారు, లేకపోతే గత జన్మలు చూసుకునే స్థాయికి వచ్చారు. మళ్ళీ సడన్గా ప్రైమరీ స్టేజ్ కూడా వచ్చేయచ్చు. అంటే గత సంవత్సరం అంతా మీరు ప్రైమరీ స్టేజ్ నుంచి హై స్కూల్ స్టేజ్కి వచ్చి, కాలేజీ స్టేజ్కి వచ్చి, మీరు అంటే 4వ దశకు వచ్చి, మళ్ళా కొంతకాలం తర్వాత మీరు ఈ ప్రపంచ విషయాల్లో మాయలో పడిపోయారు అనుకోండి, మళ్ళా కిందకు వస్తారు. మళ్ళీ ప్రైమరీ స్టేజ్ గ్యారంటీ. కాకపోతే ఇంతకుముందు ఉన్నంత తొందరగా తపన పడక్కర్లో ఫాస్ట్గా వెళ్ళచ్చు. ఇది ఎలా చెప్పాలంటే, ధ్యానం చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంగీత కళాకారులు ఉన్నారు, సంగీతం నేర్చుకుంటే బ్రహ్మాండంగా పాడుతుంటారు, ఒక్కొక్క దశ దాటి వెళ్తారు. వాళ్ళు సరళి స్వరాలు, జంట స్వరాలు ఇవన్నీ దాటుకొని బాగా సాధన చేసి గీతాలు, వర్ణాలు బాగా ముందుకెళ్ళిన తర్వాత ఒక మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అవి పాడుతుంటాడు. మధ్యలో ఒక 2 సంవత్సరాలు ఏదో పంచాయతీల్లో పడిపోయి సంగీతాన్ని ముట్టలేదు అనుకోండి, అప్పుడేమవుతారు, మళ్ళీ కిందకు వచ్చేస్తారు. వాళ్ళ అపస్వరాలు వస్తుంటాయి, సుస్వరాలు రావు, ఎక్కడో చాట తప్పులు వస్తుంటాయి. ఎందుకని సాధన లేదు కాబట్టి, నిరంతర సాధన లేదు కాబట్టి. అప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రైమరీ స్టేజ్ నుంచి మళ్ళీ సరిగమలు మొదలు పెడుతూనే ఉండాలి. కాకపోతే ముందున్నంత నెలల తరబడి, సంవత్సరాల తరబడి పట్టదో, ఫాస్ట్గా వస్తారు. అందుకని ఫ్రెండ్స్, నిరంతర ధ్యానం, ఇది గుర్తుపెట్టుకోండి, నిరంతర ధ్యానం ఒక్కటే మనల్ని హయ్యర్ స్టేజ్లో ఉంచుతుంది. సో ముందుగా చూద్దాం ప్రైమరీ స్థాయి. ప్రైమరీ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ చెలిస్తూ ఉంటారు. ఇప్పుడు మీ మనసు ధ్యానంలో కూర్చుంటే చెలిస్తుంది అంటే అర్థం ఏంటంటే మీరు ప్రైమరీ స్టేజ్కి జారారు, అందులో సందేహమే లేదు. ఇంక జాలేలే అబ్బా ఏం చేస్తాం, ఇంక వద్దులే బా అంటుంటారు. అది ప్రైమరీ స్టేజ్ అనమాట. అప్పుడు మీరు చెల్లించకూడదు. ఏం చేయాలి, నీ సంగతి చూస్తాను, అలాగే కాసేపు చేద్దాంలే, కాసేపు లేద్దాంలని మీ మనసును బొజ్జగొచ్చాలి. ఇది ప్రైమరీ స్టేజ్ని దాటే పద్ధతి. నేను స్టేజ్ చెప్తాను, దాని తర్వాత సొల్యూషన్ చెప్తాను. అందుకని ప్రైమరీ స్టేజ్లో ఉన్నవాళ్ళు ధ్యానంలో కూర్చొని చికాకు పడిపోతుంటారు, సౌండ్లు వస్తున్నాయి అంటారు, డిస్టర్బెన్స్ అంటారు, ఫ్యాన్ లేదంటారు, చెమట పోస్తుంది అంటారు, కాళ్ళు పీకుడు అంటారు, బోల్డ్ కంప్లైంట్లు చెప్తుంటారు. ఎవరు? వాళ్ళ మనస్సు. అది చెప్తూనే ఉంటుంది. మీరేం చేయాలంటే, చిన్నపిల్లోడు మీ ఒళ్ళో కూర్చొని ఏదో ఇంపార్టెంట్ మీటింగ్లోనో లేకపోతే ఇంపార్టెంట్ పనిలోనో ఉన్నారు, రా పోదాం అంటుంటారు. మిమ్మల్ని మీరేం చేస్తారు, వాడిని బొద్దుగిస్తారు, ఇంకొక 2 నిమిషాలు ఓపిక పట్టి అంటుంటారు కదా, అలాగనమాట. అలాగా మీ యొక్క మనసుని, మన యొక్క మనసుని మనము బొజ్జగిస్తూనే ఉండాలి. ఇది ప్రైమరీ స్టేజ్. మీరు హయ్యర్ స్టేజ్కి వెళ్ళాలంటే తప్పదు. ప్రైమరీ స్టేజ్లో మీరు కూర్చోవడం చాలా గొప్ప విషయం. మిమ్మల్ని తక్కువ ఎంచిన వేసుకోకండి. శబాష్, ఇక్కడ దాకా వచ్చాను నేను, ఇంతవరకు ఎవడో ధ్యానం అయిపోయి చూడలేదు, మనం చూసాం, సంతోషం. కొంతమంది తిడుతుంటారు, నా తోటి మాస్టర్లు బుద్ధి లేదు వీళ్ళకి, వచ్చారు మొదటి రోజు 100 మంది వచ్చారండి, వాళ్ళు చూడండి 10 మంది మిగిలారండి అంటారు. ఆ 100 మందిని గ్రేట్ అబ్బా, ఇక్కడ దాకా వచ్చారు సంతోషం, ఒక్కరోజన్నా వచ్చారు సంతోషం, చాలా గొప్ప విషయం. నన్ను అడిగితే వాళ్ళు హైయర్ స్టేజ్ కూడా రావడం గొప్ప విషయం కాదు, ప్రైమరీ స్టేజ్ కూడా రావడం గొప్ప విషయం. శైశవాత్మ, బాల్యాత్మ, యవనాత్మ రావాలంటే ఎన్ని జన్మలు పట్టింది. అందుకని వాడు రావడమే నాకు చాలా గొప్ప విషయం. ఇంకా వచ్చిన వాడిని వాడు ఏదో వంకలు ఎతుకుతున్నట్టుది. గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ స్టేజ్లో ధ్యానంలో ఉన్నవాడి మనసు వంకలు ఎతుకుతుంటుంది. ఓకే అండి. వీడేమంటాడంటే, వాడికి ఎంతసేపు వాడి మనసు వంకలు ఎతుకుతున్నది, అది కాళ్ళు పీకేస్తున్నాయి, అబ్బాయి ఏం చేస్తాంలే అంటది. ఓకే, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రైమరీ స్టేజ్ దాటాలంటే ఏమీ చేయొద్దు,
అలాగే అనండి, అంతే. వాయిదా పద్ధతి ఉత్తమ పద్ధతి. పిల్లలకి ఎలా చెప్తాం? అలాగే వెళ్దాంలే ఇంటికి, ఇంకొక 5 నిమిషాల్లో అయిపోద్ది, వెళ్దాంలే అంటారు. చూసారా? అలాగనమాట. పిల్లలు థియేటర్లో మీరు సినిమా చూస్తున్నారు, మీ పిల్లోడు మారం చేస్తున్నాడు, ఇంటికి పోదాం అని. అలాగే వెళ్దాం నన్ను బుజ్జుకన్నా, అదిగో చూడు హీరో చూడు, అదిగో చూడు ఇదిగో చూడు అని మారం చేస్తారు లేరా? వెళ్ళిపోవచ్చు కదా ఇంటికి, ఎందుకు ఆ గోళ? మేము థియేటర్లోంచి వెళ్తే ఎవడన్నా కాదంటాడా? వెళ్ళొచ్చు కదా. వెళ్ళాం. ఎందుకు వెళ్ళమంటే 100 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం కదండి అంటాం. చూసారా? 100 రూపాయల టికెట్కి ఎంత పడుతుంటే జీవితాన్ని ఇచ్చే ధ్యానానికి మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలి? 100 రూపాయల టికెట్, థియేటర్లో ఎవడో మధ్యలో వెళ్ళాడు, పిల్లలు గోల్ చేశారని. బోరు కొట్టినా సరే కాసేపు అటు ఇటు తిరుగుతారే తప్ప థియేటర్కి వదిలి వెళ్ళరు. థియేటర్ని వదిలి వెళ్ళాలంటే డబ్బులు కట్టాం కదా, అంత పెట్టి టికెట్ తీసాం కదా అని ఆలోచిస్తారు. అందుకని అదే మీకు పిల్లలు మారం చేస్తుంటారు థియేటర్లో. ఇంకొక 10 నిమిషాలు ఓపిక పట్టినాను, వెళ్ళిపోదాం, నాకు ఆగలేస్తుంది అంటాడు. ఇంకొక 5 నిమిషాలు బంగారు అదుగుదుగుదు చూడు అని అట్టు మాయ చేస్తారు. సేమ్ ఈ మనసును మాయ చేయాల్సిందే. మనసు ఒక చిన్న పిల్లాడు, మనసు ఒక మాయా మృగం కనుక మనసు చెలిస్తుంది ప్రైమరీ స్టేజ్లో. ఇక రెండో దశలోకి వెళ్ళిపోదాం. ఇలాగా కూర్చోగా పిల్లోడిని ఎలాగైతే మనం బొజ్జుకొచ్చి చూడు అనగా వాడు కూడా ఇక నోట్లో వేసుకొని చూస్తూ ఉంటాడు. ఈడు వదిలేటట్లేడు, ఇదే చూద్దామని వాడు అడ్జస్ట్ అయిపోతుంటాడు. వాడికి కూడా క్రమంగా అటు ఆకర్షించబడుతుంది. ఆ థియేటరు, ఆ స్క్రీను, ఏదో సంథింగ్ అట్రాక్ట్ అవుతారు. అలాగే మన మనసు కూడా మాయలో పడుతుంది. మనసు మాయలో పడిన తర్వాత మీరు రెండో దశకి వెళ్తారు. ఆ రెండో దశ పేరు మిడిల్ స్థాయి. ఇక్కడ 2 గంటల ధ్యానంలో కూర్చున్నా మీ మనసు చెలించదు. అసలు అయ్యో కాలం అయిపోయిందా అంటారు. 2 గంటల ధ్యానం, 2 గంటలు మేము కూర్చోబెట్టాం. మీరేం చేస్తారంటే ఠింగ్ అని వాలిపోతారు, తలలో వాలిపోద్ది. అప్పుడే 2 గంటలు అయిపోయిందా అంటారు. ఎందుకన్నారంటే మీరు ఇక్కడ లేరు. మీ లోపల ఉన్న ఆ జీవాత్మకి శక్తి ప్రవహించి ఎంతో కాలమైంది. దాని యొక్క చైతన్యానికి శక్తి లేదు. ఆ శక్తి లేకపోవటం వల్ల అది శక్తి తీసుకొని ఎండిపోయింది. స్పాంజ్ లోపల ఉంది. లోపల ఉన్న జీవుడికి ఎనర్జీ లేదు, సరిగ్గా నిద్ర లేదు, మీకు సరైన జీవనం లేదు, సరైన రెస్ట్ లేదు. దాంతో మీకు జీవితంలో దొరక ఛాన్స్ దొరికిందని మీ జీవాత్మ ఏం చేస్తుందంటే సర్రమని పీల్చేసుకుంటూ ఉంటుంది ఆ కాస్మిక్ ఎనర్జీని. ధ్యానం చేసినప్పుడు ఎనర్జీ వస్తుంటుంది కదా. మొదటి దశ పూర్తయి రెండో దశకు వచ్చారు కదా, సైలెంట్లోకి వెళ్ళిపోయారు కదా, ఇంకా ఠంగా వాలిపోద్ది. మళ్ళీ మధ్యలో ఇలా వేస్తారు, మళ్ళీ ఇలా వాలిపోద్ది, మళ్ళీ వెనక్కి ఇలా పడిపోతుంటుంది, మళ్ళీ ఇలా అంటుంటుంది. ఈ రకరకాలు జరుగుతుంటాయి. నేను ధ్యానం చేయలేదని నిద్రపోయానని అంటారు. కాదు, అది కూడా ధ్యానంలో ఒక భాగం. దీన్ని పతంజలి మహర్షి ఏమంటాడంటే ప్రత్యాహారము అంటాడు. లోపలికి వెళ్ళి ఆహారం తిన్నాం, లోపల ఆహారం తింటుంది. అది ఒంటిని నీళ్ళ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తుంది? అది మళ్ళీ ఛాన్స్ దొరకదని మొత్తం గాబు నీళ్ళు తాగేసి లోపల స్టాక్ పెట్టుకుంటుంది. అలాగా మన లోపల ఉన్న ఆ జీవాత్మ ఏం చేస్తుందంటే వీడు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరకదని చెప్పేసి అది ఫర్రమని లాక్కుంటూ ఉంటుంది. దానివల్ల మీకు మత్తు వచ్చేస్తుంది. ఇది రెండో దశ, మిడిల్ స్థాయి. ఇక్కడ మనసు చెలించదు, ఎందుకంటే మనసు నిద్రపోయింది కాబట్టి మీకు బెంగలేదు ఇక్కడ. సో మొదటి దశలో మనసు కెలుకుతూ ఉంటుంది, కంప్లైంట్ చెప్తూ ఉంటుంది, వాడట్టా వీడిట్టా అంటూ ఉంటుంది. మళ్ళీ చూడండి, మొదటి దశలో ప్రైమరీ స్థాయి ఆట చేత కానివాడు ఏమంటాడు? నేల చదరంగ లేడు అంటాడు. ఆడడం రాదు వాడికి, కానీ పిచ్చి సరిగా లేదండి అంటాడు. బౌన్స్ అవుతుందండి అంటాడు, వాడికి ఆడడం రాదు కాబట్టి. ఓకే, ఆట చేత కానివాడు నేల చదరంగ లేదు అంటాడంట. అలాగా ప్రైమరీ స్థాయిలో ఉన్నవాళ్ళు కంప్లైంట్లు చెప్తూనే ఉంటారు. మళ్ళా నేను ధ్యానం చేశానండి, వచ్చాను, ఆయన ఏంటంటే ఆయన పద్ధతి బాగాలేదండి, ఆయన ఏంది అలా మాట్లాడుతున్నాడు, నాకు నచ్చలేదండి, అది నేను మానేశానని అంటాడు. ధ్యానంలోకి వచ్చి మానేసిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తుంటారు, ఎందుకు మానేశారని. వాళ్ళు చెప్పే అన్నీ ఇవే. అబ్బాయి మేము వెళ్ళామండి, చెమట పోసేస్తుందండి, దోమలు కుట్టేస్తున్నాయండి, మోకాళ్ళు సలుపులండి, రకరకాలు చెప్తూనే ఉంటారు. కంప్లైంట్లు పుట్ట. ఆ గురుగారు మంచోడు కదండి, ఆ గురుగారు మంచోడుగా వీళ్ళకేం పోయే కాలం నాకు అర్థం కాదు. ఏమన్నా గురుగారికి పిల్లనిస్తారా? లేకపోతే ఏమన్నా వంశవృద్ధి ఏమన్నా చేసుకుంటారా? లేకపోతే ఆస్తులు రాసి ఇచ్చేస్తారా? ఆ గురువు ఎలాంటివాడైతే వీళ్ళకి ఎందుకు అబ్బా? నాకు ఎప్పటికీ అర్థం కాని పెద్ద క్వశ్చన్ ఇది. నువ్వు ధ్యానం ఎందుకు మానేసావంటే మంచోడు కదండి, అదంతా వేస్ట్ అండి అంటారు. ఎంత అజ్ఞానులు వీళ్ళు అంటే. వీళ్ళ మనసాలను గెలిచేసింది. ఇంకా మళ్ళీ మామూలు జీవితమే, వచ్చే జన్మలో చూసుకోవటమే, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే. చూసారు ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ధ్యానానికి రావడం అన్నది చిన్న విషయం కాదు ఫ్రెండ్స్. కొన్ని వందల జన్మల అన్వేషణ తర్వాత, మీ అప్లికేషన్ పరిశీలించిన తర్వాత, మీకు కొంతమంది మాస్టర్స్ని కేటాయించి నెమ్మదిగా వాళ్ళని మీ వెనక పంపిస్తారు.
వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇలా తోసుకొని వచ్చి ధ్యానం చేసే వాళ్ళ దగ్గర కూర్చోబెడతారు. ఎంత తలప్రాణం తోకొస్తుంది వాళ్ళకి. దానికి ఎన్నెన్ని చక్రాస్ తిప్పుకోవాలో, వాళ్ళు ఎన్నెన్ని పనులు చేయాలో, ఎంతెంతమంది మాస్టర్లు వర్క్ చేయాలో. మిమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టడానికి నాకు తెలిసి కనీసం ఒక 30 మంది మాస్టర్స్, 32 మంది మాస్టర్స్ కష్టపడతారు. ఆ లెక్క వేరే ఉంటుంది. 72 మంది శరీర దేవతలు కష్టపడతారు. లోపల ఉంటారు వాళ్ళు అశ్విని దేవతలు. అయ్యా బాబు బాబు ప్లీజ్ బాబు మా వాడికి వచ్చి ధ్యానం చెప్పండి అని వాళ్ళు బతిలాడుకుంటారు. ఎందుకని వీడు ధ్యానం చేస్తేనే వాళ్ళ కంఫర్ట్. సో ధ్యానానికి రావడమే, ప్రైమరీ స్టేజ్కి రావడమే ఎంతో భాగ్యము. అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే అవుతుంది. కానీ దీన్ని అంతా సర్వనాశనం చేసేస్తుంది మనసు. అందుకని ప్రైమరీ స్టేజ్ ధ్యానంలో నిలబడాలంటే మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఒక్కటే చేయాలి, నో కంప్లైంట్స్ అని రూల్ పెట్టుకోవాలి. ప్రైమరీ స్టేజ్ ధ్యానానికి ఏంటంటే నో కంప్లైంట్స్, అంతే. అది రూల్ పెట్టాల్సిందే, లేకపోతే మీరు అయిపోయారు. ఇంకా 100 చెప్తుంది అది మీకు. ఏది ఏమైనా కంప్లైంట్ మాట్లాడకూడదు అని మీరు రూల్ పెట్టుకోవాలి. ప్రైమరీ స్టేజ్ ధ్యానంలో ఉన్నవాళ్ళు, ప్రైమరీ స్టేజే కదా అందరూ కూడా, అసలు ప్రైమరీ స్టేజ్లో నిలబడాలంటే ఫస్ట్ రూల్ అది నో కంప్లైంట్. మీ మీద కంప్లైంట్ చెప్తుంది, పక్కవాడి మీద కంప్లైంట్ చెప్తుంది, వాడు దగ్గుతున్నాడు అంటది, వీడు తుమ్ముతున్నాడు అంటది, వాడు సరిగా లేడు అంటది, అబ్బే ఇక్కడ మనకు కుదరదు అంటది, గురువుగారు మంచోడు కాదంటది, ఎన్నెన్నో చెప్తుంది. ఏది ఏమైనా మిమ్మల్ని తగలెట్టడమే దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం. మీరు బాగుపడితే ఆ మనసుకు నచ్చదు. తాగి పడుకుంటేనే మనసుకు నచ్చుద్ది, కానీ మీరు బుద్ధుల్లో అయితే మనసుకు ఎందుకు నచ్చుతుంది? బుద్ధికి నచ్చుతుంది. బుద్ధి ఏమో అట్లా అవుతుంటుంది, మనసేమో ఇట్లా అవుతుంటుంది, మధ్యలో మనం చూస్తుంటాం. అందుకని ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రైమరీ స్టేజ్ మెడిటేషన్ దాటాలి అంటే మీరు నో కంప్లైంట్స్ అబౌట్ అన్నిటి గురించి, నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్. నోట్లోంచి కంప్లైంట్ వచ్చిందా వేసేయండి దాన్ని, అంతే. 2 మిడిల్ స్థాయి మెడిటేషను, 2 గంటలు కూర్చుంటారు, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. మనసు చెల్లించదు, ఎందుకంటే మనసు బొబ్బు ఉంది కాబట్టి, ఇంక దాని మాటలు నేను నాదుడు లేడు కాబట్టి అది ఇంకా నెత్తి కొట్టుకొని అలా సైలెంట్గా కూర్చుంటుంది. మీరు కమ్మగా లోపలికి వెళ్ళి ఆ జీవుడికి ఎనర్జీ ఇస్తూ ఉంటారు. ఇది 2వ దశ. ఇక్కడ తల వాలిపోయింది, ముక్కు ఎగిరిపోయింది, నేను నిద్రపట్టింది, ధ్యానం చేయలేదు అని బోల్డ్ కంప్లైంట్లు వస్తుంటాయి ధ్యానం అయిపోయిన తర్వాత. అయినా సరే ఇది కూడా ధ్యానంలో భాగం, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మీరు నేను నిద్రపోయానండి అని విచారించకండి, ఓకే? అది ఒక స్థితి కాబట్టి, ఎనర్జీ కావాలి కాబట్టి. ఎన్నాళ్ళు పోతారో అన్నాళ్ళు పోండి, ఎంతకాలం అవుతుంది అంతకాలం. ఇప్పుడు ఎంత అర్జెంటుగా మీరేమి బ్రహ్మర్షులు అయిపోక్కర్లేదు కదా. కనుక ఇది 2వ దశ. ఇక 3వ దశలోకి వెళ్ళిపోదాం. 3వ దశ హై స్కూల్ స్థాయి. ప్రైమరీ స్కూల్కి వెళ్తాము, తర్వాత మిడిల్ స్కూల్కి వెళ్తాం, తర్వాత హై స్కూల్కి వచ్చాం. ఇప్పుడు హై స్కూల్ స్థాయి. హై స్కూల్ స్థాయిలో ఏముంటుందంటే 2 గంటల ధ్యానంలో ఉన్న మనసు చెల్లించిన మీరు నెమ్మదిగా ఛార్జ్ అయిపోయి సెట్ అయిపోతారు. ఇక ఇక్కడ స్టార్ట్ అవుతాయి అనుభవాలు. ఎందుకని ఛార్జింగ్ అయిపోయింది కదా, బ్యాటరీలు ఎక్కినాయి కదా, బ్యాటరీలు ఛార్జ్ అయింది కదా, ఫోన్ ఛార్జింగ్ అయ్యి ఇక రెచ్చిపోద్ది ఫోను. అప్పుడు దాకా ఛార్జింగ్ లేదు, నెట్ పని చేయదు, డిస్ప్లే లేదు, మాటికి స్విచ్ ఆఫ్ అవుతుంటాయి. అదే ఫుల్ ఛార్జ్ అయింది ఫోను, ఏమవుతుంది మీరు చెప్పండి? మీకు యూట్యూబ్కి వెళ్ళొచ్చు, ఫేస్బుక్కి వెళ్ళొచ్చు, ట్విట్టర్లు చూడొచ్చు, మీ ఇష్టం ఏదైనా చింపేయచ్చు దానికి, ఎందుకు ఫుల్ ఛార్జ్. ఇక్కడ అనేక అనుభవాలు కలుగుతాయి 3వ దశలో. ఇక ఇక్కడ ఆలోచనలు ఉండడము, నిద్రపోవడము ఉండవు 3వ దశలో. హై స్కూల్ స్థాయిలో అనేక అనుభవాలు కలుగుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. 3వ కన్ను తెరుచుకుంటుంది, బోల్డ్ అని సినిమాలు కనపడుతుంటాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నాను? ఇప్పుడు మీరు మనోనేత్రంతో దివ్యచక్షుతో అన్ని సినిమాలు చూస్తున్నారు అనుకోండి, మీరు హై స్కూల్ స్థాయిలో ఉన్నారు. ఇవాళ ఉన్నారు కదా హై స్కూల్ స్థాయిలో. ఈ 3 రోజులు మీరు ధ్యానం చేయలేదు, లేకపోతే ఇంకేదో పంచాయతీలో ఉన్నారు, బాగా అలసిపోయారు. మళ్ళీ నిన్నంతా విజన్స్ వచ్చినాయి, పోయిన గత వారం అంతా నాకు బోల్డ్ అని విజన్స్ వచ్చినాయి, ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే నిద్ర వచ్చిందండి అంది ఒక ఆమె. అంటే మళ్ళీ 3వ స్థాయి నుంచి 2వ స్థాయికి దిగింది. థర్మామీటర్లో పాదరసం పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, దేని ఆధారంగా వెళ్తుంది? ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఆధారంగా వెళ్తుంది. సేమ్ అలాగే మన ధ్యానం కూడా పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. లేకోకుండా చూసుకుంటే చాలు, ఇందులో అంతకు మించి ఇంకేం చేయలేము, మన చేతిలో ఏం లేదు. అందుకని ప్రైమరీ స్టేజ్లో ఉన్న మీరు ఒక మెట్ ఎక్కి 2వ స్టేజ్కి వస్తారు, మిడిల్ స్టేజ్. 2 గంటలు ధ్యానం చేసి మత్తుగా ఉంటారు. ఇక 3వ స్టేజ్కి వచ్చిన తర్వాత అనేక అనుభవాలు వస్తుంటాయి. మళ్ళీ కొంచెం ఏదో తేడా వచ్చి 3వ స్టేజ్ నుంచి మళ్ళీ 2వ స్టేజ్లో కూడా వచ్చి మత్తు వచ్చేయచ్చు. అందుకని అది తప్పేం కాదు, ఏం చేస్తాం, మీరు అలా ఉన్నారు. అందుకని మొదటి దశలో నో కంప్లైంట్స్లో జీవించాలి. 2వ దశలో మీరు ఎప్పుడూ కూడా రెండో దశ ధ్యానం చేస్తూ అనుభవాలు తీసుకుంటూ ఎనర్జీ తీసుకుంటున్నప్పుడు మౌనంలో ఉండాలి.
రెండో దశలో ఉన్నవాళ్ళు ఎక్కువ తలవాలిపోతూ అలా నిద్రపోతూ ఉన్నవాళ్ళు మౌనంలోనే ఉండాలి, ఊరికే వాగకూడదు. ఎందుకంటే సంపాదించింది 1/2 కేజీ మళ్ళీ పోతుంది, ఏం చేస్తాం? కొండ కన్నాలు పెట్టి నీళ్ళు పోసి ఎంతసేపు ఉంటాయి చెప్పండి. మొదటి దశలో ఉన్నవాళ్ళు మొదటి దశ ప్రైమరీ స్టేజ్ ధ్యానులు నో కంప్లైంట్స్, మాట్లాడకూడదు, చెప్పకూడదు, నోట్లోంచి ఒక్కటి కూడా రాకూడదు. 2 మిడిల్ స్థాయి ఉన్నవాళ్ళు మౌనం, ఇక్కడ మాట్లాడుకోండి. కానీ రెండో దశలో ఉన్నవాళ్ళు మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు ఎనర్జీ సక్ చేస్తున్నారు. మొదటి దశలో అసలు ఎనర్జీయే ప్రారంభం కాల, రెండో దశలో ప్రారంభమైంది, సక్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఇంకా మౌనంలో ఉండాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక మూడో దశలోకి వెళ్ళిన తర్వాత అనేక ధ్యాన అనుభవాలు కలుగుతుంటాయి, మూడో కన్ను తెరుచుకుంటుంది. ఇంకా అసలు మీరు మూడో దశ చాలా బాగుంటుంది, అద్భుతమైన దృశ్యాలు, వండర్ఫుల్, కళలో బ్రహ్మాండంగా వస్తుంటాయి, కళల ద్వారా కానీ ధ్యాన అనుభవాలు కానీ వస్తుంటాయి. కూర్చుంటే చాలు ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతుంటారు, గుసగుస వినపడుతుంటాయి, ఒళ్ళు జల్లుమంటుంటుంది, ఎవరో నేను ఇలా రాసుకొని వెళ్తున్నట్టు ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట మూడో దశ. ఇంకెక్కడితో బండి గాడిలో పడతాడు, వాడు వదలడం, సాధకుడు వదలడం, ఎందుకంటే అనుభవాలు వస్తున్నాయి కదా. అనుభవాలకి ఎవరికొద్దు, అద్భుతమైన అనుభవాలు. ఇక్కడ 2 గంటలు 3 గంటలు కూర్చుని పోతారు, వాళ్ళు ఏదో లోకంలో విహరిస్తుంటారు, అన్నీ చూస్తుంటారు. రెండో దశలో ఎక్కువ 2 గంటలు ధ్యానంలో కూర్చున్నా మనసు పని చేయదు, కానీ మూడో దశలో ఎక్కువసేపు కూర్చోరు. మూడో దశలో నాకు తెలిసి 1 గంటే కూర్చుంటారు, పోనీ 2 గంటలు కూర్చుంటారు. అన్ని అనుభవాలు వస్తుంటాయి, యాక్టివ్ అవుతుంటారు, అన్నీ వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి, అర్థమైపోతుంటుంది. ఈ మూడో దశలో అనుభవాలు ముఖ్యంగా ఇక్కడ ఆటో రైటింగ్స్ వస్తాయి. అంటే మీ కళ్ళ ముందును ఏదో అక్షరాలు స్క్రోల్ అవుతూ ఉంటాయి, మన టీవీలో ఎలాగైతే స్క్రోల్ అవుతుంటాయి చూడండి, అలాగా స్క్రోల్ అవుతూ ఉంటాయి. మీరు వాటన్నింటినీ చూస్తుంటారు, వింతగా కనిపిస్తుంటాయి. తర్వాత టన్నల్స్ టింగ్ 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 తిరుగుతూ ఉంటాయి. తర్వాత ఏదోదో మీ ఇలా వస్తుంటుంది. తర్వాత ఒళ్ళు జలధరిస్తుంటుంది, ఎవరో గుసగుస మీ గురించి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. బట్ మూడో దశలో గత జన్మలు కనిపిస్తుంటాయి, ఎక్కడికి మీరున్నారు. తర్వాత మూడో దశలో ఎక్కడెక్కడ ఏదో తెలియని ప్లేసులకి వెళ్తారు మీరు, సూక్ష్మ శరీరాలు జరుగుతుంటాయి మూడో దశ. సో ఈ 3 దశల్లో ముఖ్యమైనది ఏంటంటే, మూడో కన్ను తెరుచుకున్నప్పుడు గత జన్మలు కనపడుతుంటాయి. మిడిల్ స్థాయి దాటి వచ్చేసి హై స్కూల్ స్థాయికి వచ్చినప్పుడు అనుభవాలు వస్తుంటాయి, గత జన్మల యొక్క స్పష్టత మాత్రం ఉండదు. అది ఎవడో అనుకుంటారు మీరని మీ విషయం మీకు తెలీదు. అందుకని మూడో దశలో ఏం చేయాలంటే అనుభవాలను వినాలి ఎక్కువ. మొదటి దశ ధ్యానంలో బాగా కంప్లైంట్ చెప్పకుండా నోరు మూసుకొని కూర్చోవాలి. రెండో దశ కొంచెం పెరిగి వచ్చిన తర్వాత మొత్తం ఎనర్జీస్ వస్తుంది, అక్కడ మౌనంలో ఉండాలి. హై స్కూల్ స్థాయి మూడో దశ ధ్యానంలో, అంటే ధ్యానం మూడో దశకు ప్రవేశించినప్పుడు, మన ధ్యానం మూడో దశకు ప్రవేశించినప్పుడు అక్కడ మనం మూడో కన్ను యాక్టివ్ అవుతుంది, థర్డ్ యాక్టివ్ అవుతుంది, అన్నీ కనిపిస్తుంటాయి, అన్నీ ఆశ్చర్యపోతుంటారు. ఒరే ఏంట్రా ఇది, ఈ లోకం ఎట్టుంది, అరే ఏంటిది, అసలు ఈ పర్వతాలు ఏంటి, ఎప్పుడు చూడలేదండి సార్, అసలు ఏంట్రీలు ఏమున్నాయి సార్, అసలు అక్కడ ఉంది సార్ కాంతి, ఇలా చెప్తుంటారు. ఇక 4వ స్థాయికి వస్తారు. మూడో స్థాయిలో అనుభవాలు వినాలి, ఎక్కువ వినాలి. ఎందుకంటే మీకు వచ్చిన అనుభవం వాళ్ళ అనుభవం మ్యాచ్ అవుతుంది, ఎక్కువ అనుభవాలు వినాలి. ఇక 4వ స్థాయికి వచ్చిన తర్వాత అక్కడికి అత్యంత అద్భుతమైన స్థాయి ఇది హై స్కూల్ స్థాయి. హై స్కూల్ స్థాయి చాలా బాగుంటుంది. ధ్యానంలో అనుభవాలు కలిగి మూడో కన్ను తెరుచుకుంటుంది. ఇక్కడ తెరుచుకున్న మూడో కన్ను గత జన్మలను గుర్తుపడుతుంటుంది. అంటే ఈ 2 ఒకేలా ఉంటాయి, 3, 4 ఒకలాగే ఉంటాయి. హై స్కూలు కాలేజీ ఒకలాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ గుర్తుపట్టలేరు, ఇక్కడ గుర్తుపడతారు. 4వ స్థాయిలో అది నేనే అంటారు. 3వ స్థాయిలో అనేక అనుభవాలు వస్తుంటాయి కదా, ఎవడో అనుకుంటారు, ఎవడో పొడిచాడు 3వ స్థాయిలో. 4వ స్థాయిలో ఆ పొడిచింది నేనే అని తెలుసుకుంటారు. 3వ స్థాయిలో ఎవడేమన్నా పొడిచాడండి అంటారు, మాకు మొత్తం అర్థమైపోతుంటుంది వాళ్ళ స్థాయిలో. ఎందుకంటే అనేక అనుభవాలు వినే భాగ్యం నాకు దొరికింది. ఎంతోమంది అనుభవాలు చెప్తుంటారు, అనుభవాలు చాలా శ్రద్ధగా వినాలి. పత్రిక దగ్గర నేను నేర్చుకున్న పాయింట్ అది. ఇతరుల అనుభవాలు మీరు ఎంత వింటే అంత పర్ఫెక్ట్గా పికప్ అవుతారు, ఎందుకంటే మీ అనుభవాలకు అవి టాలీ చేసుకునే అవకాశం దొరుకుతుంది. సో 3వ దశలో వచ్చిన అనుభవాలన్నీ కూడాను 4వ దశలో, అంటే మిడిల్ క్లాస్లో హై స్కూల్ స్థాయిలో వచ్చిన అనుభవాలన్నీ కూడా మూడో కన్ను తెరుచుకుంటుంది కదా, 4వ దశలో కాలేజీ స్థాయికి వచ్చేటప్పటికి అది ఏమవుతుందంటే క్లారిటీ వస్తుంది. అక్కడదా క్లారిటీ రాలేదు, ఇక తనను తాను జడ్జ్ చేసుకోవడం మొదలు పెడతాడు. ధ్యానంలో 4వ దశ చాలా ఇంపార్టెంట్.
ఇది కాలేజీ స్టేజ్. చూడండి, ఇది గొప్పదా అనకండి, అన్నీ గొప్పయే. ఇది ఒక కంపారిజన్ మనకు దరిద్రం. అది గొప్పదా అండి, వాళ్ళు గొప్పవాళ్ళు అండి, అయితే వీళ్ళు గొప్పవాళ్ళండి కాదు, అందరూ గొప్పవాళ్ళే. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చేసుకున్న పరిశ్రమను బట్టి ఈ స్థాయి ఉంటుంది. కొంతమంది పరిశ్రమ బాగా చేసేవాళ్ళు వస్తారు, పరిశ్రమ చేయకుండా కాసేపు కూర్చొని పోయేవాడికి ఆ స్టేజ్ ఉంటుంది. ఇక్కడ కాలేజీ స్థాయిలో ముఖ్యమైన గత జన్మలు చూస్తారు. గత జన్మల్లో తన యొక్క స్థితులు చూస్తారు. నేనేంట్రా ఇలా ఉన్నాను, అయ్యో నేను కరెక్ట్గా లేనే, నేను అక్కడ అంత హింస చేశానా అని రియలైజ్ అవడం మొదలు పెడతాడు. కాలేజీ స్టేజ్. ద 4th స్టేజ్. పశ్చాత్తాపం చెందడం మొదలు పెడతాడు, పరివర్తనతో ఉండడం మొదలు పెడతాడు, ప్రాయచిత్తం చేసుకోవడం మొదలు పెడతాడు. ధ్యానంలో ఇది పరాకాష్ఠ స్టేజ్. అక్కడ చాలా అద్భుతాలు జరుగుతాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే రియలైజ్ అయ్యారో ఈ జీవితం మారిపోతుంటుంది. నేను 10,000 మంది సాధకుల మీద పరిశోధన చేసి చెప్తాను, ఇది ఊరికే చెప్పట్లా. వాడు చూసుకొని, సార్ నేను చూశాను సార్, నా ఇద్దరు గురించి చెప్తాను. 4 క్యారెక్టర్స్ చెప్పాను కదా. మొదటి దానిలో కంప్లైంట్ చెప్తుంటాడు కదా, రెండో వాడు ఏం చేస్తుంటాడంటే బాగా నిద్రపోతాడు కదా, మూడో వాడు ఏం చేస్తాడంటే నాకు అది కనపడింది ఇది కనపడింది, ఒక దంపుడు అనుభవాలు మామూలుగా ఉండే వాళ్ళకి. పులి కనపడింది, తోక కనపడింది, వెంకటేశ్వరం కనపడ్డాడు, విష్ణుమూర్తి కనపడ్డాడు, అమ్మవారు కనపడదు, నగలు ఇచ్చింది, ఏ ఉంటాయి. అన్నీ అద్భుతాలు, అవి కూడా ఏవి తక్కువ కాదు, అన్నీ అద్భుతాలే. 4 దశకు వచ్చిన తర్వాత మహర్షి అవుతాడు. అంటాడు, సార్ నాకు ఈరోజు ఒక అనుభవం వచ్చిందండి, పాపం ఎవరినో నేను పొడి చేశానండి, పాపం జంతువుని చంపేశానండి, కత్తితో వేసానండి అని చెప్తుంటాడు. చెప్పి వాడు ఫీల్ అవుతుంటాడు, రియలైజ్ అవుతుంటాడు. అప్పుడు మేము వాళ్ళకి ఏం చెప్తామంటే పశ్చాత్తాపం చెప్పుకో, ధ్యానంలో కూర్చొని పరివర్తనతో ఉండు అంటాం, అంతే. ఎప్పుడైతే వాడు రియలైజ్ అయ్యాడో అప్పుడు వీడి కర్మ మాయమైపోవడం మొదలు పెడుతుంది. యాక్చువల్గా ఈ కర్మ గురించి చెప్పాలంటే మొదటి దశలోకి వచ్చిన తర్వాత శారీరక రుగ్మతలు క్రమక్రమంగా తగ్గుతుంటాయి. రెండో దశలో ఎనర్జీ తీసుకుంటాడు కాబట్టి ఫిల్ శరీరంలో ఉన్న సరికాని జీవనం ద్వారా వచ్చిన 80% సమస్యలు రెండో దశలో ఎగిరిపోతాయి. మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, తలకాయ నొప్పులు, మెడకాయ నొప్పులు. సరిగా ఎనర్జీ లేదు కదా, నిద్రపోలేదు కదా, కాస్మ ఎనర్జీ వెళ్ళింది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోతాడు అనమాట. ఇప్పుడు అనారోగ్యం ఉన్నవాడికి డాక్టర్ ఏం చేస్తాడు, మందు ఇస్తాడు. బాగా దగ్గు వచ్చేవాడికి ఏం చేస్తాడు, దగ్గు మందు ఇస్తాడు. దగ్గు మందులు ఏముంటుంది, 80% మత్తు మందు ఉంటుంది. శుభ్రంగా దాగేసి ఇటు బొబ్బు ఉంటాడు. దానివల్ల బ్యాక్టీరియా తగ్గాడికి మంచి సఫిషియంట్ ఎనర్జీ వచ్చి వాడు మంచి నిద్ర వచ్చి వాళ్ళలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ నిద్రలేసి సెట్ చేసుకుంటుంది. ఇది రెండో దశలో జరుగుతుంది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది రెండో దశలో. ఇప్పుడు చాలా అవసరం ఇది అందరికీ రెండో దశ. అందుకే ఎంతసేపు ధ్యానం చేస్తే అంతసేపు చేయండి, నిద్ర వస్తే నిద్రపోండి, పోండి. అది నిద్రకు, అది యోగ నిద్ర, ఎనర్జీ తీసుకోవడం ద్వారా వచ్చేది. ఇక మూడో దశలో గత జన్మం చూసుకోవడం మొదలు పెడతాడు. కానీ అన్ని ఉత్సాహంతో ఉంటాడు, ఉత్సాహము ఉల్లాసం. నేను అంత పొడిచాను, ఎంత చింపాను, నేను ఎవరు అనుకున్నారు, నేను సాక్షాత్తు శివుడిని. ఎందుకంటే శివుడులా వీడు కనపడతాడు, శివుడిలో తను కనపడతాడు. ఇన్ని రకరకాల అనుభవాలు ఉంటాయి. ఇక్కడ బాగా తోక పెరిగిపోతాయి. నేను సృష్టికర్తనే, నేను క్రియేటర్ని అంటాడు. ఈ 3 హై స్కూలు ధ్యానంలోనే. 3వ కన్ను ఓపెన్ అవ్వగానే శివుడు అని వస్తాడు. కానీ వాళ్ళ స్థితి అలా ఉన్నది తర్వాత సంగతి. ఇక్కడ వాళ్ళ అహంకారాన్ని కొట్టడానికి మధ్యలో ఏడు పడుతుంటే దెబ్బలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకని మూడో దశలో ఏం చేయాలంటే, మొదటి దశలో నో కంప్లైంట్స్లో ఉండాలి. రెండో దశలో రెండో దశ స్థాయిలో ఉన్న ధ్యానులు మౌనంలో ఉండాలి. మూడో దశలో ఉన్నప్పుడు అనుభవాలు ఎక్కువ వింటుండాలి. నేనే పోటుగాను కదా, నాకన్నా చాలామంది పోటుగాళ్ళు ఉన్నారనే విషయం అర్థం చేసుకోవాలి. అందరూ వినాలి. 4వ దశకు వచ్చిన తర్వాత, కాలేజీ స్థాయికి వచ్చిన తర్వాత గత జన్మలను చూస్తారు కదా, రియలైజ్ అవ్వడం మొదలు పెట్టాలి. సెల్ఫ్ రియలైజేషన్ దీనికి సొల్యూషన్. సెల్ఫ్ రియలైజేషన్ 4. ఇంకా వాళ్ళ జీవితం సుసంపన్నం. ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిందో వాళ్ళు జీవితం సూపర్ అన్ని కర్మలు టిక్ 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 అని పేలిపోతుంటాయి. ఇందాక చెప్పాను నేను, ఎందుకు ధ్యానం చేసేవాడు వాడికి అనారోగ్యం వచ్చింది అంటే వాడు 3వ దశలో ఉన్నాడు, లేకపోతే 2వ దశలో ఉండొచ్చు. వాడికి ఎందుకు ఇంకా కరం పోలేదు, చాలా ధ్యానం చేస్తాడు, చాలా ఇది ఉన్నాడు, వాడు ఎందుకంటే అనారోగ్యం వచ్చి చనిపోయాడు, వాడు 3వ దశలోనే ఉన్నాడు, ఇంక ధ్యానం చేస్తున్నాడు. మీరు అందరూ ధ్యానులే, నేను చెప్తున్నాను కదా. 1వ దశలో ఉన్నవాడిని ధ్యానం అంటారు, 5వ దశలో ఉన్నవాడిని ధ్యాని అంటారు. 1వ తరగతి చదివేవాడిని విద్యార్థి అంటారు, కాలేజీకి వెళ్ళేవాడిని విద్యార్థి అంటారు, విద్యార్థులు అంటారు. కానీ 1వ తరగతి విద్యార్థి, 2వ తరగతి విద్యార్థి బ్రాకెట్లో ఉంటుంది అలాగా.
కనుక ఫ్రెండ్స్, ఎవడు ఏ దశలో ఉన్నాడు వాడికి వాడు చూసుకోవాలి, ఇంత తప్ప వేరే మార్గం లేదు. ఊరికే బిల్డప్లు ఇచ్చుకోకూడదు. నేను ఏ దశలో ఉన్నానని నేను చూసుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం, ఈరోజు ఈ దశలో ఉన్నానంటే ఇక సంవత్సరం అంతా ఉండిపోతానని గ్యారంటీ లేదు. మన యొక్క యాక్టివిటీస్ని బట్టి ఉంటుంది అది. అందుకే బుద్ధుడు అష్టాంగ మార్గం చెప్పాడు. సరి అయిన మాటలు, సరి అయిన దృక్పథాలు, సరి అయిన ఆలోచనలు, సరి అయిన చూపులు, సరి అయిన వినికిడి, ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి కదా. అష్టాంగ మార్గంలో ఉన్నానో లేదని చూసుకోండి. ఉంటే పర్ఫెక్ట్, ఉండకపోతే ప్రయత్నం చేద్దాం. కానీ ఏదేమైనా ధ్యాన మార్గంలోకి వచ్చాము, చాలా గొప్పవాళ్ళం మనం. ఎన్నో జన్మలు ఎదురు చూపు తర్వాత ఈ మార్గం పట్టుకోగలిగాము. అసలు ఈ మాత్రం కూడా రాలేదు. కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఎంతమంది ధ్యానంలోకి వచ్చారు చెక్ చేసుకోండి. ఎంత గొప్ప జీవితం మనది మై డియర్ ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ధ్యానం చేయాలన్న ఆలోచన వచ్చింది, మొదలుపెట్టాం. ఏ దశలో ఉండండి, మొదలుపెట్టాం. గొప్పవాళ్ళు మీరు, వదిలిపెట్టకండి. ఇన్నాళ్ళు పట్టలేదు, ఇప్పుడు పట్టాం, బిగియే పట్టండి. ఏది ఏమైనా సరే నేను ధ్యానంలో యూనివర్సిటీ స్థాయికి వెళ్ళాలి. ఫిఫ్త్ స్టేజ్. ఎప్పుడైతే కాలేజీ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్లో ధ్యానం నేర్చుకున్నాం, ధ్యానంలో అనుభవాలన్నీ పొందుతున్నాము, గత జన్మలన్నీ చూసుకుంటున్నాము, ఆ గత జన్మల్లో ఉన్న లోపాలు సరి చేసుకుంటున్నాము, ఆ గత జన్మల్లో ఉన్న పరిస్థితులన్నీ చూసుకొని నేను ఇంత దరిద్రంగా ఉన్నానా రియలైజ్ అవ్వడం ప్రారంభించాము, పశ్చాత్తాపం చెందడం ప్రారంభించాము, పరివర్తనతో ఉండడం ప్రారంభించాము, ప్రాయశ్చిత్తం అంటే సేవ చేయడం ప్రారంభించాము. ఇక నీకు అడ్డే లేదు, ఆత్మ యొక్క చక 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 ఎదుగుతుంది. అక్కడి నుంచి నీకు దివ్యశక్తులు రావడం మొదలవుతాయి. ఇవన్నీ ఆల్టర్నేటివ్, సపరేట్ బై ఛానల్, అది ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తుంటాయి. మీరు ఏమి చేయదు, ఏ కుండలని యాక్టివ్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకండి. అన్నం తిన్న తర్వాత అది అరగడానికి మీరు ఇట్ట అంటారా చెప్పండి? ఆటోమేటిక్. అలాగా ఇది సహజంగా జరిగిపోవాలి. ధ్యానం చేయటం, సజ్జనులతో సాంగత్యం చేయటం, స్వాధ్యాయాలు చేయడం, మౌనంలో ఉండడం, అనుభవాలు వినడం, వీలైనంత ఇతరులకి సేవ చేయటం ఉంటే సహజంగా వెళ్ళిపోతూ ఉంటాం. దానికి మీరు ఏమి చేయక్కర్లా, ఏ కుండలేని యాక్టివేషన్కి ఏమి చేయక్కర్లా. చేయాలనుకుంటే చేయండి, అదే బోల్డైన విధానాలు ఉన్నాయి. నేను వాటిని తప్పు పట్టట్లా, అవి ఒక విధానాలు ఉన్నాయి. సులువైన మార్గం, హాయి అయిన ధ్యాన మార్గం ఇది. సంసారంలో ఉంటేనే నిర్వహణ. ఇప్పుడు చెప్పండి, మీ సంసారానికి ఈ స్టేజ్లో ఏమన్నా అడ్డా చెప్పండి? ఏం అడ్డు కాదు. ఏ సన్యాసం తీసుకోవాలా, ఏం అక్కర్లా. కనుక ఫ్రెండ్స్, ఇక్కడ కాలేజీ స్థాయికి వచ్చిన తర్వాత మహర్షి అవుతాడు, గత జన్మ చూసుకుంటాడు, రియలైజ్ అవుతాడు. నేను ఒక జన్మలోనే కదబ్బా, అనేక జన్మలో నన్ను తెలుసుకుంటాడు. నాకు ఒక జన్మలో పిల్లలు కాదు, అనేక జన్మల్లో పిల్లల్ని తెలుసుకుంటారు. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న నన్ను తిడుతున్న మా అత్తగారు గత జన్మలో నా అమ్మని తెలుసుకుంటుంది. నా శత్రువు, నా ఇంట్లో పుట్టిన నా కొడుకు నన్ను పీకదంటున్నాడు, కారణం గత జన్మలో వీడిని నేను హింసించానని తెలుసుకుంటాడు. మొత్తం రియలైజేషన్, అద్భుతమైన రియలైజేషన్ వచ్చేస్తుంది. మీకు రియలైజేషన్ రాలేదంటే మీరు థర్డ్ స్టేజ్లో ఉన్నారు అంతే. ఇంక వేరే ఆన్సర్ లేదు దీనికి. మీకు మనకు జబ్బులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయంటే థర్డ్ స్టేజ్లో ఉన్నారు అంతే. ఫోర్త్ స్టేజ్కి రాలేదు ఇంకా. ధ్యానంలో తప్పు లేదు, ధ్యానం ఉన్న స్థితిలో ఉన్న దానిలో ఉంది అసలైన కథ. ఇది ఎవరికాడు చెక్ చేసుకోవాలి. అనారోగ్యం వచ్చి ఇబ్బందులు పడుతున్నాం అంటే మీరు ఇంకా 3వ స్టేజ్లోనే ఉన్నారు, గుడ్లో మెల్ల, కొంచెం బెటర్. ఇక 5వ స్టేజ్ యూనివర్సిటీ, బ్రహ్మర్షి స్టేజ్. అది అంతా తానేనని తెలుసుకుంటాడు. అంతా తానే, అంతా నేనే, నువ్వు నేనే, నేను నేనే. ధ్యాని, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి. 5 దశలు, 5 స్టేజ్లు. మొదటి దశలో ఉన్నవాడిని ధ్యాని అంటారు, 2వ దశలో ఉన్నవాడిని ఋషి అంటారు. మౌనంగా ఉంటాడు కదా, మౌనంగా ఉండాలి, గంటల తరబడి ఇలా ఉంటాడు, ఋషి అంటారు. 3వ దశలో ఉన్నవాడిని మహర్షి అంటారు, అన్నీ చూస్తుంటాడు. 4వ దశలో ఉన్నవాడిని రాజర్షి అంటాడు. వాడంతా అర్థమైపోతుంది, రియలైజేషన్లో ఉంటాడు. తన జీవితాన్ని తను మార్చుకుంటుంటాడు, రాజులాగా తన జీవితాన్ని తను మోడిఫై చేస్తుంటాడు. తన జీవితంలో ఉన్న హెచ్చుతగ్గులు తానే సరి చేసుకుంటుంటాడు. తన వ్యాపారంలో లోపాలోనే ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టేసి ధర్మ మార్గంలోకి వస్తుంటాడు. ఇక 5th స్టేజ్ యూనివర్సిటీ స్టేజ్, బ్రహ్మర్షి. బ్రహ్మర్షి ద 5th స్టేజ్. ఈ 5th స్టేజ్లో ఏముంటుందంటే ఇంక ఇక్కడ ధ్యానం ఉండదు, ధ్యానం అవసరం లేదు వాళ్ళకి. శాస్త్రార్ స్టేజ్, నిరంతర ధ్యాన స్థితిలో ఉంటారు, నిరంతర ఆనందంలో ఉంటారు, నిరంతర ఆనంద విహారులు. పత్రిజీ, సోక్రటీసు,
బ్రహ్మంగారు, బుద్ధుడు, జీసస్, వీళ్ళందరూ వాళ్ళ జీవితంలో కష్టాలు వచ్చినా ఎంజాయ్ చేస్తుంటారు, ఆనందంగా అనిపిస్తారు. ఓ నా వాస్తవం ఇదన్నమాట అని దాన్ని స్వీకరిస్తుంటారు, లేదా డిజాల్వ్ చేసుకుంటుంటారు. వాళ్ళ ఇష్టం ఎలా చేస్తారు. కొంతమంది స్వీకరిస్తారు, కొంతమంది డిజాల్వ్ చేస్తారు, కొంతమంది ఏదని చేస్తారు. వాళ్ళు ప్రతి సృష్టి అన్నీ ఉంటాయి బ్రహ్మ స్టేజ్లో. ఫిఫ్త్ స్టేజ్లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళలో ఎన్లైటన్మెంట్ విస్తారంగా ఉంటుంది. మనం ఫిఫ్త్ స్టేజ్కి వెళ్ళాలంటే ముందు యూనివర్సిటీకి వెళ్ళాలంటే కాలేజీలో పూర్తి చేయాలి, కాలేజీకి రావాలంటే హై స్కూల్ పూర్తి చేయాలి, హై స్కూల్ పూర్తి చేయాలంటే మిడిల్ క్లాస్ పూర్తి చేయాలి, మిడిల్ క్లాస్కి వెళ్ళాలంటే ప్రైమరీ స్టేజ్లో జాయిన్ అవ్వాలి. డైరెక్ట్ బిఏ చదివేస్తానన్న కొంతమంది డైరెక్ట్ బిఏ చేస్తారు కదా, అది కూడా ఉంది. గత జన్మలో మీరు ప్రైమరీ స్థాయి పూర్తయింది అనుకోండి, మిడిల్ స్థాయి పూర్తయింది అనుకోండి, హై స్కూల్ స్థాయి పూర్తయింది అనుకోండి, ఇప్పుడు ఈ జన్మలో ధ్యానం ఎలా మొదలు పెట్టుకుని టింగ్ మన కాలేజ్ స్థాయికి వచ్చేస్తారు. అది డైరెక్ట్ బిఏ అనమాట, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా. సో ఫ్రెండ్స్, ఇవి ధ్యానం యొక్క స్థితులు. మరలా ఒక్కసారి చెప్తున్నాను. ప్రైమరీ స్టేజ్, ఇక్కడ కూర్చుంటారు, కంప్లైంట్లు వస్తుంటాయి కాబట్టి నో కంప్లైంట్, ఏమైనా కూర్చోవాల్సిందే అంతే, ఇంకేం లేదు. ధ్యానం కుదిరిందా కుదరలేదా మాట్లాడద్దు అసలు. ధ్యానం కుదరలేదండి అంటారు, కుదరకపోతే ఏంటంట, ఇప్పుడేం చేయాలా, కుదిరితే ఏమన్నా నీకు డబ్బులు వస్తాయా, కుదిరితే ఏంటి కుదరకపోతే ఏంటి, కూర్చోవాలి అంతే. గంట ధ్యానం అన్నాం, కూర్చోవాలి అంతే. ఇంకా ఇక్కడే అసలైంది ఉంది. మీకు అటో ఇటో తేలిపోయింది ఇక్కడే మొదటి దశ. ఇక రెండో దశలో కూర్చొని నెమ్మదిగా నిద్రలోకి వెళ్తుంటారు. మంచిది, ఇది ఒక అద్భుతమైన దశ. ఎనర్జీ వస్తుంది, బాడీలో నాడీ మండలం శుద్ధి జరుగుతుంది, అనారోగ్యాలు మాయమవుతుంటాయి. రెండో దశ ధ్యానంలో అనేక అనుభవాలు వస్తూ గత జన్మలు చూస్తూ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ అందరితో షేర్ చేసుకుంటూ, ఎక్కువ వింటూ, సజ్జనులతో సాంగత్యం చేస్తూ ఉండాలి. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండేది. నాలుగో దశ కాలేజీ స్థాయి. ఇక్కడ మహర్షి అయిపోతారు, ముఖ్యమైన గత జన్మలు చూస్తారు, గత జన్మల్లో ఉన్న అంతా అర్థం చేసుకుంటారు, ఈ జన్మలో ఉన్న విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే గత జన్మలో చూసుకొని రియలైజ్ అవ్వడం మొదలుపెట్టారో ఇక అనారోగ్యాలన్నీ టప్ వెళ్ళిపోతుంటాయి, కర్మలు మాయమైపోతుంటాయి. ఇక్కడ ఇంకో విషయం, మీరు కాలేజ్ స్టేజ్లో ఉన్నారు, కాలేజ్ స్టేజ్లో ఉన్న తర్వాత ఇక నేను పర్ఫెక్ట్ అనుకున్నారు, కానీ మీరు ఎప్పుడైతే రూల్స్ పాటించట్లేదో, రెగ్యులర్ మెడిటేషన్ చేయట్లేదో, రెగ్యులర్ సజ్జనులతో సాంగత్యం చేయట్లేదో, రెగ్యులర్గా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవట్లేదో, అప్పుడు నెమ్మదిగా మొదట తీసుకొస్తారు. ఒక 6 నెలలు బాగానే చూడండి ధ్యానం, 6 నెలలు కూడా అక్కర్లా. ఒక 4 రోజుల పాటు రెగ్యులర్గా ధ్యానం చేసేవాళ్ళు ఒక 4 రోజుల పాటు పక్కన పెట్టేయండి అన్ని, ఏ వ్యాపారం చూసుకోండి వెళ్ళి. మళ్ళీ 10 రోజుల తర్వాత మీరు ధ్యానంలో కూర్చుంటే అది కుదరదు. అందుకని మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. అందుకని నిరంతర ధ్యానం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కుదిరినా కుదరపోయినా నిరంతర ధ్యానం. అయ్యో ఈరోజు భోజనం చేయకపోతే భోజనం చేయలేదని ఎంత చింత ఉంటుంది, అంతే ఇది కూడా. బిజీ అండి, కుదరలేదండి, బస్సులో వెళ్తున్నారండి, ఈరోజు బస్సులో కూర్చోండి ఒక 20 నిమిషాలు, లేకపోతే రాత్రిపూట నిద్రపోయే ముందు కూర్చోండి. ఈరోజు ఒక వ్రతంలో ఉండాలి నిరంతర ధ్యానం. అది రెగ్యులర్ యాక్టివిటీగా ఉండిపోవాలి, లేకపోతే కిందకు వచ్చేస్తారు. నిరంతరం సజ్జనతోనే ఉండాలి, నిరంతరం మౌనంలోనే ఉండాలి, అనవసర విషయాలు మాట్లాడకూడదు. నిరంతర స్వాధ్యాయం అంటే సెల్ఫ్ చెకింగ్. మళ్ళీ మర్చిపోతారు కొన్నాళ్ళకి. సెల్ఫ్ చెకింగ్ ఇంత సెల్ఫ్ చెక్ చేసుకొని కొన్నాళ్ళకి మర్చిపోతారు. కనుక ఫ్రెండ్స్ నిరంతరం 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 నిరంతరం, లేకపోతే మళ్ళీ మీరు మొదటికి వస్తారు. రావణాసుడు జగన్మాతను కోరుకుంటాడు. జగన్మాత కోరుకున్నానని నారదుడు వచ్చి అతన్ని పనిష్ చేసిన తర్వాత, అర్థమైనా చెప్పిన తర్వాత రియలైజ్ అయ్యి తల కోసేసుకుంటాడు, రియలైజ్ అవుతాడు. అప్పుడు మహాదేవుడు వచ్చి ఎంత పని చేసావో, ఈశ్వరుడు వచ్చి ఎంత పని చేసావు, నువ్వు రియలైజ్ అయ్యావు, ఇదే చాలు, అద్భుతమైన స్టేజ్లోకి వచ్చావు అని చెప్పేసి అతని తలకాయని అంటించేసి ప్రాణం ఇచ్చి ఆత్మలింగని గిఫ్ట్గా ఇస్తాడు. ఇక నుంచి ధర్మంలో జీవించని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ మావులే కొంతకాలం తర్వాత మళ్ళీ మాయలో పడిపోతాడు, మళ్ళీ ఎన్నో ఆకృత్యాలు చేస్తాడు, సీతాదేవిని ఎత్తుకుపోతాడు, ఇంకా చివరికి ప్రాణం ఇవ్వాల్సి వస్తుంది. చూసారా, కాషన్స్ వస్తుంటాయి. అందుకని ఫ్రెండ్స్ మీ జీవితంలో ఏం జరుగుతుందో చూడండి. మిమ్మల్ని మీరు అస్సలు వెనకేసుకు రాకండి. ఎందుకు నా జీవితంలో ఇప్పుడు ఈ నష్టం వచ్చింది, ఎందుకు నాకు అనారోగ్యం వచ్చింది, ఎందుకు నాకు సమస్య వచ్చింది, సంథింగ్ ఈజ్ దేర్. ఎక్కడో రంధ్రాలు ఉన్నాయి, మన ఇంటిపై నుంచి నీళ్లు కారుతున్నాయి. అర్థం ఏంటి, ఎక్కడో రంధ్రం ఉంటేనే కదా నీళ్ళు కారుతుంది. అలాగే మన జీవితంలో ఒక సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, సంథింగ్ ఈజ్ దేర్, ఏదో తేడా ఉంది అని వెంటనే పరిశీలన చేసుకోవాలి. అదే మహర్షి స్టేజ్, 4వ దశ.
ఇంకా 5వ దశ అన్నది అది వెనక్కి వచ్చేది కాదు. ఒక్కసారి 4వ దశ దాటి యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి, 5వ దశకి వెళ్ళారనుకోండి, బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళారనుకోండి, ఇక మీరు ఎట్లా అన్నా ఉండండి, ధ్యానం చేయకపోండి పర్వాలేదు. 100 మంది మాంసాహారుల మధ్యలో ఉన్నా సరే బ్రహ్మాండంగా ఉంటారు, వాళ్ళందరూ శాఖర్లు అయిపోతారు. మీ వైబ్రేషన్ మారిపోతుంది, మీ చూపు మారిపోతుంది, మీ స్పర్శ మారిపోతుంది, మీరు అడుగు పెట్టగానే వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఇన్ని జరుగుతాయి బ్రహ్మర్షికి. సో ఫ్రెండ్స్, బ్రహ్మర్షులు అవ్వాలి మనందరం. బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి, మహర్షి స్థాయికి వెళ్ళాలి. మహర్షి స్థాయికి వెళ్ళాలంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి నిరంతరం. ఎందుకు నాకు ఇలా ఉంది? ఒక్క చిన్న సమస్య రాగానే మీరు పక్కకు చూడడం మానేయండి, డబ్బాలు కొట్టుకోవడం మానేయండి. మీరు చేయాల్సింది ఒక్కటే, నేను ఎక్కడో సరిగా లేను, అందుకే నాకు ఇది వచ్చింది, ఈ జబ్బు వచ్చింది, ఈ జ్వరం వచ్చింది, ఈ బ్యాక్టీరియా వచ్చింది, ఈ వైరస్ వచ్చింది, ఎక్కడో సరిగా లేను. అది నా గతంలో అవ్వచ్చు, గత జన్మల్లో అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. వెనక్కి తిరిగి చూడండి. నీడ సరిగా లేదంటే ఎవరిని ఎతకాలి? నా చెయ్యి నీడ సరిగా లేదు అంటే ఎవరిని ఎతకాలి? నన్ను ఎతకాలా? నా నీడ సరిగా లేకపోతే వాడిని ఏం ప్రయోజనం? అది ఖచ్చితంగా 4వ దశలో మహర్షులు మాత్రమే చేయగలరు. కనుక ఫ్రెండ్స్, అందరం బ్రహ్మర్షులు అవ్వాలి. బిఏ బ్రహ్మర్షి. బ్రహ్మర్షి అయిన వాడికి అద్భుతంగా ఉంటుంది జీవితం. అందరం బ్రహ్మర్షులు అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.